Hi everyone, my name is G. Satyanarayana. Welcome to G. Satyanarayana Maths and Reasoning classes. ఈరోజు మనం ఎన్సీఆర్టీ బుక్ 10th క్లాస్లో భాగంగా ట్రిగోనోమెట్రీ అనే చాప్టర్ గురించి మనం ఇందులో నేర్చుకుందాం. ఆల్రెడీ మనం పార్ట్ 1 గురించి మనం అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీలో అంటే ఇంట్రడక్షన్ దాని యొక్క యాంగిల్స్ ఏంటి, నెక్స్ట్ ట్రిగోనోమెట్రీకు రేషియోస్ గురించి మనం ఇందులో నేర్చుకున్నాం. సో ఇప్పుడు వాటిని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇందులో చేద్దాం. నెక్స్ట్ ఏం చేసామంటే ఈ 10th క్లాసు ఫైనల్ ఎగ్జామ్లో భాగంగా 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్స్ ప్రాబ్లమ్స్ మనం కూడా ఆల్రెడీ మనం చేస్తున్నాం. ఆ వీడియోస్ కూడా ఏమో డిస్క్రిప్షన్లో ఉంటాయి, వాటిని కూడా మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం చూడండి, ఆల్రెడీ మనం ట్రిగోనోమెట్రీకు రేషియోస్ గురించి మనం నేర్చుకున్నాం కదా. సైన్ ఏ విధంగా వచ్చింది, కాస్ ఏ విధంగా వచ్చింది, టాన్, కాటు, సీకెంట్, కొసీకెంట్. సో వాటిపైన కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు ఏమో చేద్దాం. చూడండి, కన్సిడర్ టేక్ ఏ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. రైట్ యాంగిల్ ఎట్ బి. ఓకే, సో ఈ బీసీని కే అనుకుందాం, దీన్ని 3గా అనుకుందాం. అయితే ఇప్పుడు ఇందులో మనకి చూడండి, ఫైండ్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ ఏ అన్నాడు అనుకోమ్మా. రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ. ఓకే, మీన్స్ ఏంటి, మనకి ఏ వద్ద మనకి యాంగిల్ ఉందని. సో మనకి చూడండి, బి వద్ద రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఏమవుతుంది, మనకి ఏసీ ఈజ్ ద హైపోటేనియస్ అవుతుందమ్మా. నెక్స్ట్ చూడండి, ఏ వద్ద యాంగిల్ ఉంది కాబట్టి ఎక్యూట్ యాంగిల్ ఉంది కాబట్టి బీసీ అనేది ఏమవుతుంది, మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటేనియస్ అవుతుంది. సో ఏబి ఏమవుతుంది, మనకి అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఓకే, అయితే మనకి చూడండి, ఈ ట్రిగోనోమెట్రీ రేషియోస్ మనకి ఎన్ని ఉన్నాయి, మనకి 6 ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ అడ్జసెంట్ సైడ్ని మనం ఇందులో ఫైండ్ అవుట్ చేద్దాం. అయితే చూడండి, ఏబిసి ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, రైట్ యాంగిల్ ఎట్ బి కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఏసీ ఈజ్ ద హైపోటేనియస్ అవుతుంది కదా బై పైథాగరస్ థియరం. చూడండి, మనకి పైథాగరస్ థియరంలో ఏం చెప్తుంది, మనకి ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటేనియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides. సో మనకి హైపోటేనియస్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, సో మనకి ఏసీ ఈజ్ ఈక్వల్ టు 3k ఉంది కాబట్టి 3k హోల్ స్క్వేర్. నెక్స్ట్ మనకి ఇందులో కావాల్సింది ఏంటి, ఏబీ కావాలి. సో ఏబీ స్క్వేర్కి ఏబీ స్క్వేర్ రాయండి. బీసీ ఈక్వల్ టు కే కాబట్టి బీసీ స్క్వేర్ అంటే కే స్క్వేర్. సో 3k హోల్ స్క్వేర్ అంటే 9k స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. దేర్ఫోర్ ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8k స్క్వేర్ అవుతుందమ్మా. దీన్ని నేను ఏం రాస్తానంటే 2√2 ఇంటూ కే హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, 2√2 ఎందువల్ల చూడండి, 2√2 ఇంటూ కే అంటే చూడండి 2√2 ఇంటూ కే అంతే కదా. చూడండి, కే ఇంటూ కే అంటే కే స్క్వేరు, 2 2s are 4, √2 ఇంటూ √2 అంటే 2, 4 2s are 8, 8k స్క్వేర్ వచ్చింది కదమ్మా. కాబట్టి నేను దీన్ని ఏం రాశాను, 2√2 ఇంటూ కే హోల్ స్క్వేర్గా రాశాను. అయితే మనకి ఇందులో కావాల్సింది ఏం కావాలి, మనకి ఓన్లీ ఏబీ కావాలి కాబట్టి దేర్ఫోర్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2√2k. అయితే ఇందులో మనకి చూడండి, వీటి యొక్క మెజర్మెంట్స్ ఉన్నాయి కదా, అంటే వీటిని మనం ఏమంటాము, లెంత్ ఆఫ్ ద, లేకపోతే ఏంటి వీటిని మనం ఇందులో ఏమో సైడ్స్ అన్న. వీటి యొక్క వాల్యూస్ ఆల్వేస్ మనకి పాజిటివ్ ఉంటాయి కాబట్టి దేర్ఫోర్ అప్పుడు ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏమంటాం, 2√2 ఇంటూ కే. ఓకే, సో ఇది 2√2 ఇంటూ కే. ఇప్పుడు మనం చూద్దాం, సైన్ ఏ కావాలనుకోమ్మా. చూడండి,
ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాం. సైన్ ఏ అంటే ఏం చెప్పాం మనం, ఏ వద్ద యాంగిల్ ఉంది కాబట్టి ఏకి ఆపోజిట్లో ఉన్న సైడు ఆపోజిట్ సైడ్ అవుతుంది, రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న సైడ్ అనేది హైపోటెనియస్ అవుతుంది. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనియస్. ఆపోజిట్ అంటే బీసీ, హైపోటెనియస్ అంటే ఏసీ. ఓకే, సో మనకి చూడండి బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏముంది మనకి కే బై ఏసీ ఈక్వల్ టు ఏముంది హైపోటెనియస్ 3K. కే క్యాన్సిల్ అయితే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది 1/K. ఓకే, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందా మనకి 1/K. సేమ్ అదేవిధంగా కాస్ ఏ. ఓకేనమ్మా, కాస్ ఏ అంటే చెప్తాం మనం. చూడండి, కాస్ ఏ మీన్స్ అడ్జసెంట్ బై హైపోటెనియస్. అడ్జసెంట్ అంటే ఏబి, హైపోటెనియస్ అంటే ఏసీ. ఓకే, సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏముంది 2√2 ఇంటూ కే బై ఏసీ అంటే ఏముంది 3K. కేకే క్యాన్సిల్ అయితే 2√2/3. ఓకే, నెక్స్ట్ ట్యాన్ ఏ. ట్యాన్ ఏ అంటే చెప్తాం ఆపోజిట్ బై అడ్జసెంట్ అని చెప్తాం. లేదనుకుంటే సైన్ ఏ బై కాస్ ఏ. సైన్ ఏ అంటే బీసీ బై ఏసీ బై ఏబీ బై ఏసీ. చూడండి, మన ఇష్టం ఏ విధంగా రాయి. చూడండి, సైన్ ఏ అంటే ట్యాన్ ఏ అంటే సైన్ ఏ బై కాస్ ఏ అని అంటాం కదమ్మా. సో సైన్ ఏ అంటే బీసీ బై ఏసీ హోల్ బై కాస్ ఏ అంటే ఏబీ బై ఏసీ. ఏసీ క్యాన్సిల్ అవుతుంది. బీసీ అంటే ఏముంది మనం చూడండి, బీసీ అంటే కే ఉంది బై ఏబీ అంటే ఏముంది 2√2 ఇంటూ కే. K1 సార్. సో ఇప్పుడు ఏమొస్తుంది మన 1/2 ఇంటూ √2K. సారీ 1/2√2. ఓకే, ఇది ట్యాన్ ఏ. నెక్స్ట్ కాట్ ఏ. కాట్ ఏ నేను రాయొచ్చు 1/tan ఏ అని రాయొచ్చు కదా. సో 1/tan ఏ అంటే ఏముంది 1/2√2. సో ఇప్పుడు ఏమవుతుంది మనం చూడండి, 1 ఇంటూ 1/2√2 న్యూమరేటర్కి వచ్చేటప్పుడు ఏమవుతుంది, దీని యొక్క రెసిప్రోకల్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది 2√2. నెక్స్ట్ సీకెంట్ ఏ అన్నాం అనుకోమ్మా. చూడండి, సీకెంట్ ఏ అంటే ఏంటి 1/cos A. 1/cos A కాబట్టి చూడండి, cos A ఈజ్ ఈక్వల్ టు 2√2/3 కాబట్టి 3/2√2. ఓకే, నెక్స్ట్ కొసీకంట్ ఏ. కొసీకంట్ అంటే అర్థం ఏంటి 1/sin A. చూడండి, 1/sin A అంటే ఏముంది 1/K కాబట్టి దానికి రెసిప్రోకల్ ఏమవుతుంది K. ఓకే, ఈ విధంగా మనం చూడండి ఈ ఫిగర్ యొక్క ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ని మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, గివెన్ tan A ఈజ్ ఈక్వల్ టు 3/4. ఫైండ్ ద అదర్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. చూడండి, వీ టేక్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ABC ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. యాంగిల్ B ఈక్వల్ టు 90 degrees. సో tan A అన్నాడు కాబట్టి ఏ వద్ద మనకి యాంగిల్ ఉంది కాబట్టి ఏ అనే యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. మనకి tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. సో అప్పుడు ఆపోజిట్ అంటే 3 అవుతుంది, అడ్జసెంట్ అంటే 4 అవుతుంది. సో మనకు పైథాగరస్ థియరం ప్రకారం అప్పుడు ఏం రావాలి మనం చూడండి, AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC². సో AB² ఈజ్ ఈక్వల్ టు 4² 16 ప్లస్ BC² ఈజ్ ఈక్వల్ టు 3² అంటే 9 ఈజ్ ఈక్వల్ టు 25. సో AC² ఈజ్ ఈక్వల్ 25 కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 5. అంటే హైపోటెన్యూస్ ఏమొచ్చింది మనకి 5 వచ్చిందమ్మా. ఓకే, అదే ఒకవేళ మనకి చూడండి ఇక్కడ యాంగిల్ ఒకవేళ ఇక్కడ ఉంది అనుకోము, అప్పుడేమవుతుంది మనకి సికి ఆపోజిట్లో ఉన్న ఏబి అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ అప్పుడు బీసీ అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఓకే, అంటే ఇచ్చిన యాంగిల్ అనేది ఎక్యూట్ యాంగిల్ అనేది ఏ వద్ద ఉందా సి వద్ద ఉందా, లేకపోతే అంటే అక్కడ ఏంటి ఏ ప్లేస్లో ఉంది, దాన్ని మనం జాగ్రత్తగా మన ముందుగా చూడవలసి ఉంటుందమ్మా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ PQR ఈజ్ ఏ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాం అనుకోమ్మా. ఇందులో ఇక్కడ ఉందనుకోమ్మా యాంగిల్ P వద్ద ఉందనుకో, అప్పుడేమవుతుంది మనకి ఈ Pకి ఆపోజిట్లో ఉన్న సైడ్ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. అదే మనకి చూడండి యాంగిల్ ఈ ప్లేస్లో R వద్ద ఉందనుకోమ్మా, అప్పుడేమవుతుంది
ఈ పీక్యూ అనేది ఏమో ఆపోజిట్ సైడ్ అవుతుంది, క్యూఆర్ అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, పిఆర్ అనేది హైపోటెనస్. అంటే హైపోటెనస్ ఓకే, ఎందువలన రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న సైడే హైపోటెనస్ ఆల్వేస్. ఓకేనా? సరే, ఓకే, ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, మనకి tan A ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ sin A కావాలనుకోమ్మ. చూడండి, sin A అంటే ఏం చెప్పాం మనం? ఆపోజిట్ బై హైపోటెనియస్. ఆపోజిట్ అంటే BC బై హైపోటెనియస్ అంటే AC. సో BC ఈక్వల్ టు 3 బై AC ఈక్వల్ టు 5. ఓకే, 3/5 cos A. ఓకే, cos A మీన్స్ ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెనియస్. అడ్జసెంట్ అంటే ఏముంది? AB బై హైపోటెనియస్ అంటే ఏముంది? AC. సో AB ఈజ్ ఈక్వల్ టు 4, AC ఈక్వల్ టు 5, 4/5. ఆల్రెడీగా మనకి tan ఇచ్చాడు 3/4. కాబట్టి నెక్స్ట్ cot A. cot A అంటే చూడండి 1/tan A. సింపుల్ అమ్మ ఇక్కడ నుంచి. అంటే మనం sin Aని cos Aని మనం ఇందులో ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలు. రిమైనింగ్ ఉన్న ఆల్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ వచ్చేస్తాయి మనకి. చూడండి, cot A అంటే అర్థం ఏంటంటే 1/tan A. ఆల్రెడీగా మనకి చూడండి tan A ఈజ్ ఈక్వల్ టు 3/4 కాబట్టి దాని రెసిప్రోకల్ అప్పుడు ఏమవుతుంది మనకి? 4/3. నెక్స్ట్ secant A. secant A అంటే ఏం చెప్పాం మనం? 1/cos A. ఆల్రెడీ మనం చూడండి 1/cos A ఈజ్ ఈక్వల్ టు 4/5 ఉంది కాబట్టి దాని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది? 5/4. cosecant A. చూడండి, cosecant ఏ రాయొచ్చు? 1/sin A. ఆల్రెడీ మనకి sin A ఈజ్ ఈక్వల్ టు 3/5 కాబట్టి దాని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది? 5/3. ఓకే, ఈ విధంగా మనం ఈ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తామమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఇఫ్ యాంగిల్ B అండ్ యాంగిల్ Q ఆర్ acute angles such that sin B is equal to sin Q, then prove that యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ Q అని మనం ఇందులో ప్రూవ్ చేయవలసి ఉంటుందమ్మా. అయితే నేను ఇక్కడ ఏం చేస్తానంటే, let us consider two right angle triangles అని తీసుకుంటున్నామ్మా. టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏంటేంటి? చూడండి, మనకి BQ అన్నాడు కాబట్టి ABC ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, PQR are the another right angle triangle. sin B అంటే చూడండి, ఇఫ్ యాంగిల్ B అండ్ యాంగిల్ Q ఆర్ acute angles అన్నాడు. చూడండి, యాంగిల్ B యాంగిల్ Q ఆర్ acute angles అన్నాడమ్మా. ఓకేనా? acute angles such that sin B is equal to sin Q. యాంగిల్ B and యాంగిల్ Q ఆర్ acute angles and given sin B equal to sin Q. అయితే టు ప్రూవ్ దట్ ఏమని మనం ఇందులో ప్రూవ్ చేయాలి? యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ Q. ఓకేనా? యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ Q అంటే చూడండి, ఇవి మనకి టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అమ్మ. ఓకే, సో మనకి టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో ట్రయాంగిల్ ABC ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ PQR అంటాం. అయితే మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు వాటి యొక్క కండిషన్ ఏముంటుంది? మనకి సేమ్ షేప్లో ఉంటుంది, బట్ సైజెస్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఇప్పుడు టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అయ్యింది అనుకోమ్మా. ఇప్పుడు ఏమవుతుంది? మనకి కరస్పాండింగ్ సైడ్స్ అనేవి సేమ్ రేషియోలో ఉంటాయి.
లేకపోతే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ద సేమ్ ప్రపోర్షన్లో ఉంటాయి అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇది మనకి సిమిలారిటీ యొక్క కండిషన్. ఓకే, సో ఇందులో మనకి కరస్పాండింగ్ సైడ్స్ అన్నాం అనుకోమ్మా, ఏసీ బై పిఆర్, అదేవిధంగా బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై పీక్యూ. అంటే ఏంటి, మనకి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ద సేమ్ ప్రపోర్షన్ ఆర్ సేమ్ రేషియో. అయితే ఇప్పుడు చూడండి, 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయ్యేటప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఏమవ్వాలి, మనకి ఈక్వల్ అవ్వాలమ్మా. కాబట్టి మనకి ఇప్పుడు ఏంటి, ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయిపోయాయి అనుకోమ్మా, అప్పుడేమవుతుంది, మనకి యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ అవుతుంది. అయితే మనకి ఇందులో ఇక్కడ ఏంటి, సిమిలర్ అవ్వాలంటే ఏసీ బై పిఆర్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు ఏబీ బై పీక్యూ అవ్వాలమ్మా. ఇవి కరస్పాండింగ్ సైడ్స్ అనేవి సేమ్ ప్రపోర్షన్లో ఉండాలి. అయితే మనం ఈ 3 కూడా మనకేంటి ఈక్వల్గా వచ్చాయి అనుకో, అప్పుడేమవుతాయి, మనకి 2 ట్రయాంగిల్స్ అనేవి మనకి సిమిలర్ అవుతాయి ఆటోమేటిక్గా. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, సైన్ బి అన్నాడు కదమ్మా, చూడండి సైన్ బి అంటే చూడండి బి వద్ద యాంగిల్ ఉందమ్మా. బి వద్ద యాంగిల్ ఉందంటే అర్థమేంటి, చూడండి మనకి సైన్ బి కాబట్టి ఇది ఆపోజిట్ టు హైపోటేనియస్. సో నేను చూడండి సైన్ బిని ఏం రాస్తానంటే ఏసీ బై ఏబి ఈక్వల్ టు, అదేవిధంగా నెక్స్ట్ చూడండి సైన్ క్యూ అనడం, క్యూ మీన్స్ అప్పుడు ఆపోజిట్ సైడ్ పిఆర్ అవుతుంది, హైపోటేనియస్ పీక్యూ అవుతుందమ్మా. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే లెట్ ఏసీ బై ఏబి ఈక్వల్ టు పిఆర్ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ కే అని అనుకున్నాం అనుకోమ్మా. ఓకే, కే అనుకున్నాను అనుకోమ్మా. లేకపోతే చూడండి దీన్ని నేను ఇక్కడ ఏం రాస్తానంటే చూడండి, ఇక్కడ ఏసీ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు పిఆర్ బై పీక్యూ ఉంది కదమ్మా. ఓకే, అయితే నేను దీన్ని చూడమే రాస్తానంటే చూడండి ఏసీ బై పిఆర్, ఇక్కడ అంటే రెండింటిని ఏం చేశానంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై పీక్యూ. ఓకేనా, చూడండి ఈ పిఆర్ ఇటువైపు వచ్చింది, ఏబి ఈ ప్లేస్కి వచ్చింది. చూడండి ఇప్పుడు ఏసీ బై పిఆర్, అదేవిధంగా ఏబి బై పీక్యూ వచ్చాయి కదా, వీటిని నేను సమ్ కే అని అనుకున్నాను. దీన్ని ఈక్వేషన్ 1 అని అంటాను. ఓకే, చూడండి ఇప్పుడు ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు కే అయ్యేటప్పుడు చూడండి ఇప్పుడు ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు కే కాబట్టి చూడండి దీన్ని ఏం రాయొచ్చు అంటే ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది. దీన్నే ఏం రాయొచ్చు మనకి, చూడండి ఏసీ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ పిఆర్. ఓకేనా, చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం మనకు 1 ఇంటూ ఏసీ అంటే ఏసీ, పిఆర్ ఇంటూ కే అంటే కే ఇంటూ పిఆర్. సేమ్ అదేవిధంగా మరలా రాయొచ్చు చూడండి దీన్ని ఇక్కడ ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు కే, ఏబీ బై పీక్యూ ఈక్వల్ టు కే అయింది అనుకోమ్మా. సేమ్ అప్పుడేంటి చూడండి ఏబీ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, కే ఇంటూ పీక్యూ అని రాయొచ్చు. ఓకే, కే ఇంటూ పీక్యూ. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి ఈ 2 ట్రయాంగిల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కదా, 2 ట్రయాంగిల్స్ అనేవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆల్రెడీగా ఇది హైపోటేనియస్ కదమ్మా, ఏబి ఈజ్ ద హైపోటేనియస్, పీక్యూ ఈజ్ ద హైపోటేనియస్. నెక్స్ట్ ఈ యాంగిల్ ఇది కాబట్టి ఏసీ అనేదేమో ఆపోజిట్ సైడు, పిఆర్ అనేది మనకి ఆపోజిట్ సైడ్. అయితే ఆల్రెడీగా చూడండి మనం ఇందులో చూడండి తీసుకున్నాం చూడండి 2 ఆపోజిట్ సైడ్స్ తీసుకున్నాం, అదేవిధంగా 2 హైపోటేనియస్ తీసుకున్నాం. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ ఏమన్నాయి చూడండి బీసీ అండ్ క్యూఆర్ ఉన్నాయి కాబట్టి నేను వాటిని తీసుకుంటున్నామ్మా. ఇఫ్ బీసీ బై క్యూఆర్ తీసుకున్నాను అనుకోమ్మా.
బీసీ బై క్యూఆర్ అంటే చూడండి ఆల్రెడీగా మనం ఇక్కడ ఏం తీసుకున్నాం చూడండి, ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు కే వచ్చింది కాబట్టి అప్పుడు ఏమవ్వాలి మనకి బీసీ బై క్యూఆర్ కూడా మనకి కే రావాలి. ఓకే, అయితే నేను ఇక్కడ చూడండి బీసీ అన్నాడు కదమ్మా, బీసీ అంటే అర్థమేంటి చూడండి, మనకి ఇది హైపోటేనియస్ కదమ్మా, ఇది ఆపోజిట్ సైడ్. సో మనకి చూడండి ఈ సైడ్ కావాలంటే ఏం రాయొచ్చు మనం, బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏబీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్. ఓకే, అంటే చూడండి దీని ప్లేస్లో ఏం రాస్తాను నేను, బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏబీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ బై నెక్స్ట్ చూడండి క్యూఆర్ ఉంది కదమ్మా, క్యూఆర్ కావాలంటే ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్. కాబట్టి దీన్నే రాయొచ్చు రూట్ ఓవర్ చూడండి హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే పీక్యూ స్క్వేర్ మైనస్ ఆపోజిట్ స్క్వేర్ పిఆర్ స్క్వేర్. ఓకే, ఈ విధంగా రాస్తాం. అయితే ఇప్పుడు చూడమ్మ దీన్ని చూడండి, ఇదిగోండి ఈ ఈక్వేషన్స్ నుండి నేనేం చేస్తానంటే రూట్ ఓవర్ చూడండి ఏబీ ఈక్వల్ టు ఏమన్నా అందరు చూడండి, ఏబీ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ పీక్యూ ఉంది కదా. సో ఇక్కడ ఏబీ స్క్వేర్ ఉంది కదా, దీని ప్లేస్లో దీన్ని రాస్తాను, అంటే కే ఇంటూ పీక్యూ హోల్ స్క్వేర్ మైనస్ నెక్స్ట్ చూడండి ఏసీ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ పిఆర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏసీ స్క్వేర్ కాబట్టి కే ఇంటూ పిఆర్ హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా, కే ఇంటూ పిఆర్ హోల్ స్క్వేర్ బై రూట్ ఓవర్ పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇది చూడండి రూట్లో ఉన్నవి కే స్క్వేర్ ఇంటూ పీక్యూ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ ఇంటూ పిఆర్ స్క్వేర్ బై రూట్ ఓవర్ పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్. ఇప్పుడు మనం చూడండి ఈ రెండింటిలో కామన్గా ఏముంది మనకి, కే స్క్వేర్ ఉంది కదా, కే స్క్వేర్ని కామన్ తీస్తే ఇంకేం మిగిలింది చూడండి, పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ బై డినామినేటర్లో రూట్ ఓవర్ పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకి చూడండి స్క్వేర్ రూట్లో కే స్క్వేర్ ఉంది కాబట్టి ఈ కే స్క్వేర్ అనేది బయటకు వచ్చేటప్పుడు ఏమవుతుంది మనకి కే అవుతుందమ్మా. సో కే ఇంటూ రూట్ ఓవర్ పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ బై డినామినేటర్లో రూట్ ఓవర్ పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్. చూడండి ఇప్పుడు ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి కే వచ్చింది. అంటే చూడండి ఇప్పుడు ఏమొచ్చాయి మనకి బీసీ బై క్యూఆర్ కూడా ఏమొచ్చింది మనకి కే వచ్చింది. దీన్ని మనం చూడండి దేర్ఫోర్ బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు కే, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటే ఫ్రమ్ 1 and 2 చూడండి మనకి 1లో ఏముంది మనకి, ఇఫ్ ఏసీ బై పిఆర్ ఈక్వల్ టు ఏబీ బై పీక్యూ, 2లో ఏముంది బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చాయి, మనకి కే వచ్చింది, రెండింటికి కూడా కే వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఏమయ్యాయి మనకి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ద సేమ్ ప్రపోర్షన్లు అయిపోయాయి. సో చూడండి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ద సేమ్ ప్రపోర్షన్ కాబట్టి దేర్ఫోర్ అప్పుడు ఏమవుతుంది మనకి యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం దీన్ని ప్రూవ్ చేయవలసి ఉంటుందమ్మా. ఓకేనమ్మా, అర్థమైంది కదా. ఒకవేళ అర్థం అవ్వకపోతే మరొకసారి ఈ వీడియోని రిపీట్ చేయండి అమ్మా. నెక్స్ట్ వన్ చూడమ్మా, కన్సిడర్ ట్రయాంగిల్ ఏసీబీ రైట్ యాంగిల్డ్ ఎట్ సి. చూడండి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందమ్మా, ఏసీబీ ఈజ్ ఏ రైట్ యాంగిల్డ్ ఎట్ సి. ఓకే, ఈ విధంగా ఉందనుకోండి. నెక్స్ట్ ఏబీ ఈక్వల్ టు 29 యూనిట్స్, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. చూడండి ఏబీసీ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు 29 యూనిట్స్. ఇది యాంగిల్ సి, రైట్ యాంగిల్ ఎట్ సి అన్నాడు కదా, రైట్ యాంగిల్ ఎట్ సి కాబట్టి సి వద్ద 90 డిగ్రీస్ ఉందమ్మా. బీసీ ఈజ్ ఈక్వల్ టు 21 యూనిట్స్ అమ్మ, ఇది 29 యూనిట్స్ హైపోటేనియస్,
ఇది 21 యూనిట్స్. అయితే యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు థీటా అంటే చూడండి, యాంగిల్ ఏబిసి మీన్స్ ఏంటి, బి వద్ద మనకి యాంగిల్ ఉందని. ఓకేనా? సో బి వద్ద యాంగిల్ ఉంది కాబట్టి ఇది థీటా అవుతుందమ్మా. సో మనకి ఇంకేం కావాలి మనకి చూడండి, ఇప్పుడు ఏసీ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది, బీసీ అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఏబి అనేది హైపోటెన్యూస్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం కావాలి మనకి, ఏసీ కావాలి. ఏసీ కావాలంటే అప్పుడు ఏం చేస్తాం, రూట్ ఏసీ స్క్వేర్ అంటే 29 స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ 21 స్క్వేర్. ఓకే, సో 29 స్క్వేర్ అంటే ఎంత మనకి 841 మైనస్ 21 స్క్వేర్ అంటే ఎంత 441. ఓకేనా? సో రూట్ ఓవర్ 400 అమ్మ. 400 అంటే ఏమవుతుంది 20 యూనిట్స్ అమ్మ. ఏంటి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 20 యూనిట్స్. అయితే ఇప్పుడు ఏం అడిగాడు మనకి చూడండి, డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ ఫస్ట్ వన్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. మనకి యాక్చువల్గా మనం ఈ ట్రిగనోమెట్రీ చాప్టర్లో లోపలికి వెళ్ళేటప్పుడు మనకేంటి కంప్లీట్గా ఏంటి దీని యొక్క వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అని మన మధ్యలో చెప్పవచ్చు. ఎందుకంటే ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ వస్తాయి, అందులో మనం దీని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. సరే పని దీన్ని మనం చేద్దాం. ఏంటి మనకి ఇందులో 1 రావాలి కదా, చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, మనకి కాసు సైన్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఆ 2 వాల్యూస్ని మనం ఇక్కడేమో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ సైన్ థీటా కావాలమ్మా. చూడండి, సైన్ థీటా అంటే యాంగిల్ బి వద్ద ఉంది కాబట్టి సో ఇదేమవుతుంది మనకి ఆపోజిట్ సైడ్ ఏసీ, నెక్స్ట్ హైపోటేనియస్ ఏబి. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు 20, ఏబి ఈక్వల్ టు 29. ఓకే, సెకండ్ వన్ కాస్ థీటా కాబట్టి చూడండి, అప్పుడు అడ్జసెంట్ బై హైపోటేనియస్ కాబట్టి బీసీ బై హైపోటేనియస్ అంటే ఏబి. సో బీసీ అంటే ఏముంది 21 బై ఏబి అంటే ఏముంది 29. ఓకే, ఇప్పుడు మనకి సైన్ వచ్చింది, కాస్ వచ్చింది మనకి. చూడండి, ఇప్పుడు మనం వీటిని మన ఇందులో ప్రూవ్ చేద్దాం దాని వాల్యూ. ఫస్ట్ వన్ చూడండి, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. చూడండి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏముంది 21/29 కాబట్టి కాస్ స్క్వేర్ థీటా 21/29 హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ 20/29 కాబట్టి సైన్ స్క్వేర్ థీటా అంటే 20/29 హోల్ స్క్వేర్. సో మనకి చూడండి ఎక్స్పెరెంట్స్ అండ్ పవర్లో ఇఫ్ ఏ బై బి హోల్ పవర్ m ఉందనుకోమ్మా, దీన్ని ఏ రాయొచ్చు, ఏ పవర్ m బై బి పవర్ m అని రాయొచ్చు. ఓకేనమ్మా, అర్థమైంది కదా. సేమ్ అదే విధంగా దీన్ని 21 స్క్వేర్ బై 29 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ బై 29 స్క్వేర్. ఓకే, సో 21 స్క్వేర్ అంటే 441 బై 29 స్క్వేర్ అంటే 841 ప్లస్ 20 స్క్వేర్ అంటే 400, 29 స్క్వేర్ అంటే 841. చూడండి, మనకి ఇందులో 2 ఫ్రాక్షన్స్. చూడండి, 2 ఫ్రాక్షన్స్లో చూడండి డినామినేటర్స్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏం చేస్తాము, న్యూమరేటర్లో ప్లస్ ఉంటే ప్లస్ చేస్తాం, మైనస్ ఉంటే మైనస్ చేస్తాం. డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ రెండింటిని యాడ్ చేసేస్తాం బై 841. సో అప్పుడు ఏమవుతుంది 841/841. 841 1 సార్ 840 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 1. అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఏమొచ్చింది మనకి 1 వచ్చిందమ్మా. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, సెకండ్ వన్ ఏంటి, కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా, అంతే కదా. సెకండ్ వన్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అమ్మా. అంటే చూడండి కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో మనకి చూడండి సేమ్ ఇంతవరకు వేసేయండి అమ్మా, ఇంతవరకు వేసేయండి, ఇంతవరకు ఇది కూడా వేసేయవచ్చు. 21 స్క్వేర్ బై 29 స్క్వేర్ అంతే కదా. కాస్ అంటే 21 29 స్క్వేర్ కాబట్టి మైనస్ 20 స్క్వేర్ బై 29 స్క్వేర్. ఓకే, సో 21 స్క్వేర్ అంటే 441 మైనస్ 20 స్క్వేర్ అంటే 400 బై డినామినేటర్ 29 స్క్వేర్ అంటే 841, 29 స్క్వేర్ అంటే 841. చూడండి మనకి 2 ఫ్రాక్షన్స్ డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి
ఇక్కడ మనకి ముందు సమ్లో మనకి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ చేసాం, ఇక్కడ మన మైనస్ ఉంది కాబట్టి 441 మైనస్ 400 బై ఎల్సిఎం ఏమవుతుంది 841 అమ్మ. సో 441 మైనస్ 400 అంటే ఏమవుతుంది 41 బై 841. ఇది మనకి కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 41 బై 841, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1. ఓకే, ఈ విధంగా మనం చేస్తాం. ఓకే, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందమ్మా. రైట్ యాంగిల్ అట్ బి. ఓకే, బి వద్ద రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఓకే, ఇఫ్ tan ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. చూడండి, ఇది ఏ అమ్మ. tan ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే అర్థం ఏంటంటే, చూడండి నేను దీన్ని రాస్తానంటే tan ఏ అంటే అర్థం ఏంటి, ఆపోజిట్ బై అడ్జసెంట్, బీసీ బై ఏబి. అయితే ఇప్పుడు ఇందులో చూడమ్మా, tan ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడంటే అర్థం ఏంటి చూడండి, బీసీ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అవుతుంది. అదేవిధంగా ఏబి కూడా 1 యూనిట్టే. 1/1 రాయొచ్చు కదా, అంటే 1ని 1/1 అని రాసామమ్మా. ఓకేనా, అప్పుడు ఇది కూడా ఏమవుతుంది మనకి 1 యూనిట్ అవుతుందమ్మా. సో మనకి చూడండి, పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏబి స్క్వేర్ అంటే అర్థం ఏంటి మనకి 1 స్క్వేర్, బీసీ స్క్వేర్ అంటే 1 స్క్వేర్. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. సో రూట్ ఓవర్ 1 అంటే 1 ప్లస్ 1 అంటే √2 అమ్మ. దీని వాల్యూ ఏంటి √2. చూసుకోండి, మనకి గివెన్ tan ఏ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడమ్మా. tan ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి 1 అని అన్నాడు కదా. దెన్ వెరిఫై దట్. అయినా ఏంటి మనం చేయాలి, టు ప్రూవ్ దట్ ఏంటి 2 ఇంటూ సైన్ ఏ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయాలి మనం, 1 అని ప్రూవ్ చేయాలమ్మా. చూడండి, ఇప్పుడు 2 ఇంటూ సైన్ ఏ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడేం చేద్దాం, సైన్ ఏ చేద్దామమ్మా. చూడండి, సైన్ ఏ అంటే అర్థం ఏంటి, ఆపోజిట్ బై హైపోటేనియస్ అంటే బీసీ బై ఏసీ. బీసీ అంటే 1, ఏసీ అంటే √2. అదేవిధంగా కాస్ ఏ అంటే ఏంటి, అడ్జసెంట్ బై హైపోటేనియస్. అడ్జసెంట్ అంటే ఏబి, హైపోటేనియస్ అంటే ఏసీ. సో ఏబి అంటే 1, ఏసీ అంటే √2. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం మనం చూడండి, ఇందులో మనం ఈ వాల్యూస్ని ఏమో సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ సైన్ ఏ అంటే 1/√2 ఇంటూ కాస్ ఏ 1/√2 ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి మనకి 1 అని రావాలి. చూడండి, 2 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 2/√2 ఇంటూ √2 అంటే √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి మనకి 1 రావాలి. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే 2 1s are 2 1s are. దేర్ఫోర్ అప్పుడు ఏమొచ్చింది మనకి 1 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది కదా. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి దేర్ఫోర్ 2 ఇంటూ సైన్ ఏ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 1 అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ప్రూవ్ చేస్తాం. రైట్, నెక్స్ట్ వన్ చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఓపీక్యూ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ డేట్ ఎక్కడ ఉంది మనకి, పి వద్ద ఉందమ్మా. రైట్ యాంగిల్ డేట్ పి. నెక్స్ట్ ఇందులో ఓపీ ఈజ్ ఈక్వల్ టు చూడండి, ఓపీ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అండ్ ఓక్యూ మైనస్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్స్. గివెన్ దట్ ట్రయాంగిల్ ఓపీక్యూ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని రాస్తాం, రైట్ యాంగిల్ డెట్ పి అని రాస్తాం అండ్ ఓపీ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్, ఓక్యూ మైనస్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. అయితే ఇప్పుడు చూడమ్మా. ఓకే, రైట్, ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ ఓక్యూ మైనస్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ ఇచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తే ఓక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ ఓపీ స్క్వేర్ అని రాయొచ్చమ్మా. ఓకే,
అయితే ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఓక్యూ స్క్వేర్ ఉంది కదమ్మా, ఈ మైనస్ పీక్యూ రైట్ సైడ్ వచ్చింది అనుకోమ్మా, ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ పీక్యూ రాయొచ్చు కదా. చూడండి, ఈ మైనస్ పీక్యూ రైట్ సైడ్ వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది మనకి ప్లస్ పీక్యూ అవుతుంది కదా. సో అప్పుడు 1 ప్లస్ పీక్యూ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ పీక్యూ, దీని ప్లేస్లో ఏం రాస్తాను, హోల్ స్క్వేర్ అని రాస్తాను, ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ ఓపీ స్క్వేర్. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే పీక్యూ స్క్వేర్ ప్లస్ 2ab, 2 ఇంటూ ఏ అంటే 1, బి అంటే పీక్యూ ఈజ్ ఈక్వల్ టు చూడండి పీక్యూ స్క్వేర్ ప్లస్ చూడండి ఇక్కడ ఓపీ స్క్వేర్, ఓపీ ఈజ్ ఈక్వల్ టు 7 ఉంది కాబట్టి ఓపీ స్క్వేర్ ఏమవుతుంది, 7 స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకి చూడండి ఈ పీక్యూ మనకిదేమో లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోమ్మా, లేకపోతే చూడండి ఈ 1 ఏమో రైట్ సైడ్ పంపించేద్దాం, పీక్యూనేమో లెఫ్ట్ సైడ్ పంపించేద్దాం. చూడండి, అప్పుడు పీక్యూ స్క్వేర్ ఇక్కడ ఉంది, ఈ పీక్యూ స్క్వేర్ లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ పీక్యూ స్క్వేర్ అవుతుంది, ప్లస్ 2pqకి 2pq అని రాస్తాం, ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ అంటే 49 అని రాస్తాం. ఈ +1 రైట్ సైడ్ వస్తే -1 అవుతుంది. ఓకే, పీక్యూ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయిందమ్మా. సో 2pq ఈజ్ ఈక్వల్ టు 48, పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 48/2, 2 1 సార్ 224 సార్, అంటే పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మనకి 24 సెంటీమీటర్స్ వచ్చిందమ్మా. ఓకేనా, ఆయన ఏమడిగాడు మనం చూడండి, దెన్ వాల్యూ ఆఫ్ సైన్ క్యూ అండ్ కాస్ క్యూ, అంటే మనకి ఇంకేం కావాలి, మనకి ఈ పీక్యూ కావాలి కదా. సారీ చూడండి, పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 24 వచ్చింది, ఈ వాల్యూ 24 వచ్చింది. ఇప్పుడు ఇంకేం కావాలి మనకి, ఓక్యూ కావాలమ్మా. చూడండి, మనకి ఈ ఓక్యూ కావాలంటే ఓక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ ఓపీ స్క్వేర్. చూడండి, పీక్యూ స్క్వేర్ ఏమొచ్చింది మనకి 24 స్క్వేర్ ప్లస్ ఓపీ స్క్వేర్ 7 స్క్వేర్. 20 స్క్వేర్ అంటే 24 స్క్వేర్ అంటే 484, 24 స్క్వేర్ అంటే చూడండి 576 ప్లస్ 7 స్క్వేర్ అంటే 49. చూడండి, ఇప్పుడు రెండింటిని యాడ్ చేసాం అనుకోమ్మా, 576 49 యాడ్ చేసాం అనుకోండి, 5 1 ఓకే 8 2 1 625. ఓక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625 కాబట్టి ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 25. ఓకే, అంతే కదా. చూడండి, ఇక్కడ చెక్ చేస్తాను చూడండి, ఓక్యూ స్క్వేర్ 625. ఓకే, ఓక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625ని 25 స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఓకే, 2 క్యాన్సిల్ అయిపోతే ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 25 అమ్మ. ఇప్పుడు ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 25 వచ్చింది. సో మనకి ఇప్పుడు ఏం కావాలి చూడండి, వాల్యూ ఆఫ్ సైన్ క్యూ అంటే యాంగిల్ క్యూ వద్ద అడిగాడు మనకి. దేర్ఫోర్ సైన్ క్యూ, సైన్ అంటే అర్థం ఏంటి, ఆపోజిట్ బై హైపోటేనియస్. సో ఓపీ బై ఓక్యూ, ఓపీ అంటే 7, ఓక్యూ అంటే 25, ఒకటి అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటి, కాస్ క్యూ. కాస్ క్యూ అంటే ఏంటి, అడ్జసెంట్ బై హైపోటేనియస్. సో అడ్జసెంట్ అంటే ఏంటి, పీక్యూ బై హైపోటేనియస్ అంటే ఓక్యూ. పీక్యూ ఈక్వల్ టు 24, ఓక్యూ ఈక్వల్ టు 25. ఓకే, ఈ విధంగా వీటిని మనం ప్రూవ్ చేస్తామమ్మా. సో ఇంతటితో మనకి ఇందులో ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి కంప్లీట్ అయిపోయామ్మా. నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే ఇందులో ఎక్సర్సైజ్ 8.1 ఎక్సర్సైజ్ మనం చేద్దాం. సో ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి ఈ వీడియోస్ని మీరేమో షేర్ చేస్తే వాళ్ళకి ఈ వీడియో ఏమో ఉపయోగపడే విధంగా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని ప్రాబ్లమ్స్తో కలుద్దాం. ఓకే, రైట్.